జాగ్రత్తలు తీసుకోవాలి. నీ పెదవుల్ని కాపాడుకోవాలి. నీ నోటి నుంచి మంచి వచనమే రావాలి. అవసరమైనప్పుడే మాట్లాడాలి. ఆ మాట్లాడే మాట కూడా ఎలా ఉండాలి? క్షేమకరమైనదిగా ఉండాలి. నీ నోటి నుండి ఎటువంటి పరిస్థితుల్లో దుర్భాషలు రావడానికి వీలు లేదంటున్నాడు. ఒకవేళ నీకు ఏదైనా భారమైన పని కానీ లేదా నీ భారమైన కఠినమైన రోజులు ఏమైనా వచ్చినట్టుంటే, నీ కష్టాలు ఏమైనా వచ్చినట్టుంటే వాటిని ఎవరి మీద ఏమంటున్నాడు? యెహోవా మీద ఏమంటున్నాడు? ఆయన నిన్ను ఆదుకుంటానంటున్నాడు. అట్లాగే ద్వితీయోపదేశకాండం 28:1 కూడా చూడండి. ఏం చేయాలంట మనం? ఏం చేస్తే ఈ సంవత్సరం సారం వెదజల్లేదుగా ఉండదంట. మన జాడలు సారం వెదజల్లేదుగా ఉండదంట. మనకు మంచి రోజులు వచ్చే రోజుగా ఎలా ఉండాలంట? నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో 28:1 ద్వితీయోపదేశకాండం 28:1 నీవు నీ దేవుడైన యెహోవా ఏమినాలంట? ఎవరు మాట వినాలి? యెహోవా మాట శ్రద్ధగా వినాలంట. వింటే ఏమైంది? నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నా ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడిచిన ఎలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను చేస్తావా? ఈ 2026 సంవత్సరం నీవు హెచ్చించబడాలంటే, ఈ భూమి మీద ఉన్న జనులందరి మధ్య హెచ్చించబడాలంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఏం చేయాలంట? గైకొనాలి. ఆయన ఇచ్చిన మాటలు మనం, ఆయన అన్నాడు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలంట. అక్కడే శ్రద్ధగా వినకపోవడం వల్లనే వస్తుంది సమస్య. దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన చెప్పిన ఆజ్ఞలను నువ్వు జాగ్రత్తగా పాటిస్తే ఈ లోకంలో ఉన్న భూజనులందరికంటే నిన్ను ఆశీర్వదిస్తాను. ఇంతకన్నా మనం ఈ సంవత్సరంలో కావాల్సిందే మన సంవత్సరం అనే కిరీటం ధరించేస్తున్నాడు. నీ జాడలు సారం వెదజల్లేగా ఉండాలంటే, అంటే నీ జీవితంలో మంచి రోజులు చూడాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోమంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 28:1 నీ దేవుడైన యెహోవా మాటలు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను నీవు గైకొనినడలా ఈ దేశంలో ఉన్న ప్రజలందరిలో కన్నా నిన్ను హెచ్చిస్తానంటున్నాడు. మరి అటువంటి ఆశీర్వాదం భగవంతుడు మనకి ఇవ్వాలంటే మనం చేయాల్సింది ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఈ 2026 సంవత్సరం, ఈ సంవత్సరం అనే దయాకిరీటంలో మన సారాలను వెదజల్లేవిగా ఉంటాయి. మరి మనం మంచి రోజులు చూడగలే వారిగా ఉంటామని మరి దేవుని లేఖనముల ప్రకారం సెలవిస్తున్నాను. మరి కీర్తన గ్రంథం 34:12-13 వచనాలను కూడా అలాంటి మాట చూడండి. మేలు చేయాలంటే ఏం చేయాలో దావీదు భక్తుడు చెబుతున్నాడు. 34:12 బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుక గోరువాడు ఉన్నాడా? ఏం చేయాలంట? ఏం కావాలంటే మేలు చేయవాడు ఎవరైనా ఉంటే, ఎక్కువ రోజు బతకాలంటే, అంతే కదా అర్థం. మేలు నొందుచు అనేక దినములు బ్రతక గోరువాడు ఎవరైనా ఉంటే ఏం చేయాలంట? మన నాలుకని చెడ్డ మాటలు పలకడానికి ఉపయోగించకూడదు. చదువు. చూసారా? చెడ్డ మాటలు ఇందా కూడా మనం ఎఫ్ఎస్సి గ్రంథంలో చదువుకున్నట్టు దుర్భాషమైన మాటలు మన నోటి నుండి. ఇక్కడ కూడా దావీదు భక్తుడు అంటున్నాడు మేలు పొందగలిగిన వాడు ఎవరైనా ఉంటే, లేదా ఈ భూలోకంలో ఎక్కువ కాలం బ్రతకాలి అన్న ఆలోచన ఎవరికైనా ఉంటే ఏం చేయాలంట? నాలుకతో చెడ్డ మాటలు పలుకకూడదంట. పెదవులతో కపటమైన మాటలు ఈ 2 పనులు చేయకూడదు. ఈ 2 పనులు చేయకూడదు. ఈ 2 పనులు చేయకుండా ఉన్న వారికి ఈ సంవత్సరం మేలుకరంగా మార్చబడుతుందంట. అంత మాత్రమే కాదు, మనం జీవించే దినములు అధికములు అవుతాయంట. మేలు పొందగోరవారు అనేక దినములు బ్రతకగోరేవారు. ఎక్కువ కాలం బతకాలి, నా ఆయుష్
ఎక్కువ కాలం భగవంతుడు ఇచ్చినంత కాలం నేను జాగ్రత్తగా ఉండాలి అనుకునేవాడు చెడ్డ మాటలు పలకుండా తన నాలుకను, కపటమైన మాటలు పలకుండా పెదవులను మార్చుకుని ఉన్నారంట. మరి సందర్భోచితముగా అవసరమైన మేరకే క్షమాభివృద్ధికరమైన మాటలు మాత్రమే మన నోటి వెంబడి రావాలంట. దుర్భాష అయిన మాటలు కానీ మరి వేరే విధమైన శాపవచనాలకు సంబంధించిన మాటలను కానీ మన నోటి నుండి వెలువడటానికి వీలు లేదని మన దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు. మరి ఈ 2026 సంవత్సరంలో నీ జాడలు సారం వెదజల్లాలంటే ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మరి నీ రోజు మంచి రోజులు చూడగలుగుతామని మరి బైబుల్ లేఖనముల ప్రకారం మనం తెలుసుకుంటున్నాం. యెషయా గ్రంథం 1:19 కూడా, యెషయా గ్రంథం 1:19 ఏం చేయాలి అక్కడ చూడండి. అక్కడ కూడా యెషయా భక్తుడు ఒక మాట చెప్తున్నాడు. యెషయా గ్రంథం 1:19 మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు. ఏం చేస్తారంట? ఆయన మాట వింటే చాలు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవిస్తారు. భూమి యొక్క మంచి పదార్థాలంటే మీకు తెలుసు, అనేకమైన అన్ని కూడా భూమి నుంచి వచ్చాయి. మనం అనుభవిస్తున్నాయన్నీ కూడా, మనం తినే అన్ని ఆహారం అంతా కూడా భూమి నుంచి వచ్చేది. మీరు సమ్మతించి ఈ 2026 సంవత్సరం మరి మంచి రోజులు చూడటానికి ఇష్టపడేవారు ఏం చేయాలంట? మరొక మాట, మీరు సమ్మతించి నా మాట వినినాడలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు. మంచి పదార్థములను అనుభవించరు. ఎప్పుడు తినని ఎంతో రుచికరమైన మరి ఎంతో ఆమోదం ఎంతో ఆరోగ్యకరమైన మంచి పదార్థాలని మీకు అనుగ్రహిస్తాను. ఎప్పుడంటే మీరు నా మాట విని ఆ మాట ప్రకారం నడుచుకుంటే భూమి యొక్క మంచి పదార్థాలను మీరు అనుభవించేదని అంటున్నాడు. అంత మాత్రమే కాదు, మీరు జీవించే సంవత్సరంలో అధికంలో అవుతుంది అంటున్నాడు. మంచి రోజులు చూస్తారంటున్నాడు. ఈ సంవత్సరం అనేది కిరీటం, ఈ 2026 సంవత్సరం అనేది సారం పొందలేదుగా ఈ జీవితాల్లో మిగల్చబోతున్నానని సెలవిస్తున్నాడు. మరి కీర్తన గ్రంథం 51:12 కూడా మాట దావీదు భక్తుడు అన్నాడు. కీర్తన గ్రంథం 51:12 నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. ఎట్లాంటిదట? సమ్మతి గల మనస్సు. ఈరోజు ఈ 2026 సంవత్సరం ప్రభు అంటున్నాడు, నువ్వు నా మాట విని నా మాటలు కట్టుబడి నీ నోటిని కాపుదల ఉంచుకొని నీ నాలుకను జాగ్రత్తగా చేసుకొని దుర్భాషమైన మాటలు రానియకుండా నీ పెదవుల కపటమైన మాటలు పలకకుండా నీ నోటిని నీ పెదవుల్ని కాపాడుకుంటే నీకేం కలుగుతాడంట? నీ రక్షణానందము నాకు మరలా పుట్టించమంటున్నాడు దావీదు భక్తుడు. అలాగే సమ్మతి గల మనసుని అంటాడు. అటువంటి మనసు కావాల్సిన కొడుకులనే వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభు సెలవిస్తున్నాడు. నీకు రక్షణానందం కలగాలన్నా, సమ్మతి గల మనసు రావాలన్నా, నేను పైన పేర్కొన్నా మనం ఇంతవరకు మాట్లాడుకున్నా ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంట. ముఖ్యంగా ఈ సంవత్సరం అనే సంవత్సరాల రోజులు మంచి రోజులు చూడాలంటే పేతురు గ్రంథం 3:10 అన్నట్టుగా మంచి రోజులు చూడగలవారు, జీవము గల మంచి రోజులు చూడగలవారు. మరి సంవత్సరం అనే దయాకిరీటంలో సారం గదగల్లాలంటే ఈ నోటిని కాపాడుకోవాలంట, నాలుకను మరి కాపాడుకోవాలంట. దుర్భాషమైన మాటలు రానియకుండా నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా పెదవులను కాపాడుకోవాలంట. దావీదు భక్తుడు అంటున్నాడు, నాకయ్యా రక్షణానందం కలుగు చేయాలంటున్నాడు. నీకు కూడా దావీదు కలుగు చేసిన రక్షణానందం కావాలన్నా, సమ్మతి గల మనసు కావాలన్నా, నెమ్మది గల మనసు కావాలన్నా మరి దావీదు భక్తుడు అన్నట్టు ఆయన మాటను వినాలి. ఆ విధంగా మన జీవితాన్ని మరి కాపాడుకోవాలి. మరి అలాగే ఆఖరిగా చివరిగా కీర్తన గ్రంథం 73:23-24 ఒక మాట ఉంది. ఆ మాట చెప్పిన మాట ముగిస్తాను. ఈ విధంగా మరి జీవితాలని మనం అయినను నేడు నీ యొద్దను ఎల్లప్పుడూ నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. చాలు. క్రైస్తవుడిగా ఉన్న మనకు ఉండాల్సిన నిరీక్షణ ఏంటంటే మనకి ఆయన ఆయువు ఎంత ఇచ్చాడో అంతకాలం ఇక్కడ ఆరోగ్యంగా
ఆయాసం లేకుండా జీవించి మరి ఆయన పిలుపు అందుకొని దేంట్లోకి వెళ్ళాలి? మహిమలోకి వెళ్ళాలి. నీ మహిమలో నీవు క్రైస్తవుడుగా ఉన్న మనకి నేను నిరీక్షణ అదే కదా. మనకి ఉన్నంత కాలం ఇక్కడ ప్రభు మరి ఆయన ఆజ్ఞలు కైకొచ్చు, మరి ఆయన చెప్పిన మాటలు వింటూ, మరి ఆయన చూపిన మార్గంలో నడుస్తూ, మరి ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని పొందుతూ చివరిగా మనం ఈ జీవితాన్ని వదిలిపెట్టినప్పుడు ఆయన మహిమలో చేర్చబడటమే మన అంతిమ లక్ష్యం, క్రైస్తవ లక్ష్యం. అటువంటి లక్ష్యం కావాలంటే మరి మనం కూడా ఇప్పుడు మనం ఉదాహరించబడిన ఈ జాగ్రత్తలు, ఈ మాటలు మనం విని ఆచరణలో పెట్టినప్పుడు మన జీవితాలు, మన క్రైస్తవులుగా ఉన్న మనము మరి మన జీవితం అనంతరం ఆయన మహిమలో చేర్చబడేటట్టుగా మన జీవితాలు ఉంటాయని, మరి ఈ 2026వ సంవత్సరం అనే దయా కిరీటంలో దేవుడు వల్ల కాపాడి మరి మన జీవితాలు సారం వెదజల్లేవిగా, పేతురు పత్రికలో అన్నట్లుగా మంచి రోజులు చూడాలని, జీవము గల మంచి రోజులు చూడాలనుకునే వాళ్ళకి మరి మధ్యాహ్న కాలంలో ప్రభు అంటున్నాడు, ఇప్పుడైనా మన నోటిని కాపుదల ఉంచుకుందాం, మన నాలుకను దుర్భాషలు మాట్లాడకుండా కట్టడి చేద్దాం, మన పెదవులను కపటమైన మాటలు పలకకుండా జాగ్రత్తలు తీసుకుందాం, దేవుని ఆజ్ఞలను పాటిద్దాం, ఆయన మాటలు శ్రద్ధగా విందాం, మేలు నుండి మరి మనం బ్రతక కోరే దినములను పెంచుకుందాం. మరి అటువంటి కృప మన జీవితాల్లో కలగాలని మీ కుటుంబాలకు మరి దేవుడు అటువంటి ఆశీర్వాదం కలుగు చేయాలని మరి ప్రభు పేరును వేడుకుంటూ ఆ మాటలు ముగిస్తున్నాను.